హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ న్యూ టెక్స్ట్ బుక్స్లో నుంచి సెకండ్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో సెకండ్ లెసన్ వచ్చేసి ఆవో హిందీ సీఖే, రండి హిందీ నేర్చుకుందాం. హిందీ ఎలా నేర్చుకుంటారు? ఎవరైనా చెప్తే వస్తుందా, లేకపోతే చదివితే వస్తుందా, లేదంటే మనం మాట్లాడుతూ ఉంటే వస్తుందా? అన్నీ చేయాలి. హిందీ మనం చదవడానికి ట్రై చేయాలి, అలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మెల్లమెల్లగా మనం మాట్లాడుతూ ఉంటే మన మిస్టేక్స్ ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి, అలాగే అలవాటు అవుతుంది, హిందీ మాట్లాడడం ఈజీ అవుతుంది. తో బచ్చో ఆవో హిందీ సీఖే, రండి హిందీ నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఇచ్చున్నారు. సో ఇమేజ్లో చూసినట్లయితే పిల్లలంతా కూర్చొని టీవీ చూస్తున్నారనమాట. టీవీలో ఏం చూస్తున్నారు? హిందీ సమాచార్. तो बच्चे क्या देख रहे हैं? हिंदी समाचार देख रहे हैं. तो यह भी हिंदी सीखने का एक जरिया है. मतलब అంటే ఇది కూడా హిందీ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. హిందీ సీరియల్స్, హిందీ న్యూస్ ఛానల్స్ ఇలాంటివి చూడడం వల్ల మనకి ఎలా మాట్లాడాలి అంటే కొన్ని సెంటెన్సెస్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్తున్నారు, ఇలాంటివి మనకి తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ ఇమేజ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై, ఈ ఇమేజ్లో మనకి ఏమేం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బచ్చే క్యా కర్ రహే హై, ఇక్కడ ఇమేజ్లో పిల్లలంతా ఏం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ भारत में अलग अलग भाषाएं बोली जाती है. हिंदी हमारी संपर्क भाषा और राजभाषा है. यह सरल भाषा है, इसे सीखना हमारा कर्तव्य है. इस पाठ में हिंदी में लिंग और वचन के बारे में 2 बच्चे बातचीत करते हैं. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. మన భారతదేశంలో ఎన్నో రకరకాల భాషలు మాట్లాడతారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో మాట్లాడుతూ ఉంటారు. ప్రాంతీయ భాష ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అయితే హిందీ హమారీ సంపర్క్ భాష और రాజభాష హై, ఇక్కడ హిందీని రాజభాష అంటున్నారు. ఎందుకు అంటున్నారు? సో ఎందుకు హిందీనే రాజభాషగా ఎన్నుకున్నారు అంటే, సో మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడేటువంటి భాష, అలాగే ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి భాష ఏది, అలాంటి భాషని మనం రాజభాషగా ఎన్నుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు, సో అన్ని లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే హిందీ అనేది చాలా సులభంగా నేర్చుకోగలిగినటువంటి భాష అని చెప్పేసి ఈ భాషని మనం రాజభాషగా ఎన్నుకోవడం జరిగింది. యహ సరళ భాష హై, సో ఈ హిందీ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ, చాలా సులభంగా నేర్చుకోగలిగినటువంటి భాష అన్నమాట. ఇసే సీఖనా హమారా కర్తవ్య హై, సో దీన్ని నేర్చుకోవడం అనేది మన కర్తవ్యం. इस पाठ में हिंदी में लिंग और वचन के बारे में 2 बच्चे बातचीत करते हैं. సో మనకి ఈ లెసన్ అనేది కన్వర్జేషన్ అనమాట, అంటే సంభాషణ. ఇక్కడ 2 పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారనమాట. సో దేని గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. హిందీలో వచ్చేటువంటి లింగ్ और వచన్, ఏకవచన్, బహువచన్, అలాగే స్త్రీలింగ్, పుల్లింగ్. స్త్రీలింగ్, పుల్లింగ్ గురించి ఆల్రెడీ ఫస్ట్ లెసన్లో నేను మీకు బ్రీఫ్గా చెప్పున్నాను. సో దాని గురించి ఇందులో ఆ పిల్లలు మాట్లాడుకుంటున్నారట. సో వాళ్ళ సంభాషణ అనేది మనం ఒకసారి చూద్దాం. आओ हिंदी सीखे, यहाँ पे एक కక్షా కా వాతావరణ హై. సో ఇక్కడ చూసినట్లయితే ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. తో యహా పే 2 బచ్చే హై, రాజు और రమా. ఇక్కడ 2 పిల్లలు అలాగే ఒక టీచర్ కనిపిస్తున్నారు. సో రాజు, రమా. రాజు और रमा दोनों एक ही कक्षा के छात्र हैं. సో వీళ్ళిద్దరూ కూడా సేమ్ క్లాస్లో చదువుతున్నారట, రాజు, రమా. రాజు పాఠశాల మే నయా హై, సో రాజు ఆ స్కూల్కి కొత్తగా చేరాడు, ఆ స్కూల్లో కొత్తగా చేరాడట. దోనో కక్షా మే బాత్చీత్ కర్తే హై, ఇద్దరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. సో చూడండి, రాజు, మే రాజు హూ. సో రాజు ఈ విధంగా చెప్తున్నాడు,
సో నేను రాజు అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. రమ, మే రమా హూ, నేను రమా అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ పేర్లు అని చెప్పారు. నెక్స్ట్ రమా చెప్తోంది, రాజు తుమ్హారీ మాతృభాష క్యా హై? సో రమ రాజుని ఈ విధంగా అడుగుతుంది, రాజు మీ మాతృభాష ఏంటి అని చెప్పి అడిగింది. రాజు చెప్తున్నాడు, మేరా మాతృభాష తెలుగు హై. సో వెంటనే రమ నవ్వింది, హస్తే హుయే, మేరా నహీ మేరీ కహో, మేరీ మాతృభాష హిందీ హై. భాష స్త్రీలింగ శబ్ద హై. చూడండి ఎందుకు నవ్వింది రమ అంటే, రాజు ఏం చెప్పాడు, మేరా మాతృభాష తెలుగు హై అన్నాడు. సో ఇక్కడ భాష అనేది ఏంటి, స్త్రీలింగ్ అనమాట. సో స్త్రీలింగ్ గురించి చెప్పేటప్పుడు మనం ఏమనాలి, మేరీ అనాలి. అదే పుల్లింగ్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మనము జెండర్ డిఫైన్ చేస్తామన్నమాట. సో పుల్లింగ్ గురించి చెప్పేటప్పుడు మేరా అంటాము, స్త్రీలింగ్ గురించి చెప్పేటప్పుడు మేరీ అంటాము. సో ఇక్కడ భాష అనేది స్త్రీలింగ్ కాబట్టి మేరీ మాతృభాష తెలుగు హై అని చెప్పాలి. నువ్వు మేరా అన్నావు అని చెప్పేసి రమ నవ్వి తను మాతృభాష హిందీ అట, మేరీ మాతృభాష హిందీ హై అని చెప్పింది. వెంటనే రాజు, రమా హమే హిందీ కౌన్ పఢాతే హై? రాజు అడుగుతున్నాడు, రమా మనకి హిందీ ఎవరు చెప్తారు అని అడిగాడు. ఎందుకంటే అబ్బాయి న్యూ జాయినింగ్ అని చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్లోనే. నెక్స్ట్ రమా చెప్తోంది, సరళాజీ హమే హిందీ పఢాతీ హై. సో మనకి సరళ మ్యామ్ హిందీ చెప్తారు అని చెప్పేసి రమా చెప్పింది. రాజు, హా వే స్త్రీ హై ఇస్లియే తుమ్నే కహా పఢాతీ హై, పఢాతా హై నహీ. రాజుకి ఇప్పుడు అర్థమైంది, ఓకే సరళ మేడం స్త్రీ కాబట్టి నువ్వు పఢాతీ హై అని చెప్పావు. సో అదే మనకి జంట అయ్యి ఉంటే పఢాతా హై అని చెప్పేదానివి, పుల్లింగ్ అయ్యి ఉంటే పఢాతా హై, స్త్రీలింగ్ కాబట్టి పఢాతీ హై అన్నావు అంతే కదా అని చెప్పి రాజు అన్నాడు. रमा, तुम भी अब हिंदी व्याकरण अच्छी तरह समझने लगे हो. అరే వా రాజు, నువ్వు హిందీ గ్రామర్ అనేది చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నావే అని చెప్పి రమా చెప్పింది. నెక్స్ట్ రాజు, వహా దేఖో మైదాన్ మే కై ఘోడా హై. రాజు అన్నాడు, అక్కడ చూడు మైదాన్ అంటే గ్రౌండ్, అక్కడ గ్రౌండ్లో కై ఘోడా హై, చాలా గుర్రం ఉంది అన్నాడు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఘోడా అంటే గుర్రం, ఇక్కడ చాలా అన్నాడు మళ్ళీ. వెంటనే రమా చెప్పింది, రాజు ఏక్ నహీ కై ఘోడే హై. చూడండి ఇక్కడ ఒక్కటే ఉంది, ఒక్కదాని గురించే మనం చెప్తున్నాము అంటే అది ఏకవచనం అవుతుంది. సో ఘోడా అంటే ఒక్కటే ఉన్నట్టు, కానీ అబ్బాయి ఏం చెప్పాడు, కై అన్నాడు, అంటే చాలా ఉన్నప్పుడు बहुवचन అవుతుంది. एक से भी ज़्यादा के बारे में हम बता रहे हैं तो वह बहुवचन होगा, एक के बारे में बता रहे हैं तो वह एक वचन होगा. సో ఒక్కటే ఉండుంటే ఘోడా అనుంటే సరిపోయి ఉండేది, అక్కడ చాలా అన్నాడు. అలాంటప్పుడు ఏం చెప్పాలి, కై ఘోడే హై, ఘోడే బహువచన్ హోగా, ఘోడా ఏకవచన్ హోగా. ఘోడా అంటే ఒక్కటే ఉన్నట్టు ఏకవచన్ అవుతుంది, ఘోడే అంటే చాలా ఉన్నట్టు బహువచన్ అవుతుంది. సో రమా ఏం చెప్పింది, రాజు ఏక్ నహీ కై ఘోడే హై, చాలా గుర్రాలున్నాయి, గుర్రాలు అంటున్నాం ఇక్కడ ఘోడే. ఏక్ से ज़्यादा होने पर बहुवचन में घोड़ा नहीं घोड़े कहना चाहिए और है नहीं हई कहना चाहिए. ఇక్కడ చూసినట్లయితే మనము ప్లూరల్ అంటే బహువచన్ గురించి చెప్పేటప్పుడు హై పైన డాట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సింగులర్ గురించి చెప్పేటప్పుడు ఏకవచన్ గురించి చెప్పినప్పుడు డాట్ అనేది ఉండదన్నమాట. ఘోడా హై ఘోడే హై ఇలా చెప్పాలి అని చెప్పి రమా చెప్పింది. రాజు, రమాజీ आपकी हिंदी बहुत अच्छी है, आपके साथ रहकर मैं भी जल्दी अच्छी हिंदी में बोल सकूँगा. రమాకో బహుత్ ప్యాస్ లగి. సో రాజు చెప్తున్నాడు, రమా నీ హిందీ చాలా బాగుంది, నువ్వు హిందీలో చాలా చక్కగా మాట్లాడుతున్నావు, నేను కూడా నీతో ఉండి త్వరగా
తొందరలోనే నేను కూడా హిందీ నీట్గా మాట్లాడతాను అని చెప్పాడు. రమ, ముझे పానీ పీనా హై. సో రమ ఏం చెప్పింది, నాకు దాహంగా ఉంది, నీళ్ళు తాగాలి అని చెప్పింది. రాజు, లేకిన్ ముझे షర్బత్ పీనీ హై. రాజు ఏమన్నాడు, నేను షర్బత్ తాగుతాను అన్నాడు. రమ, అచ్చా చలో దోనో చలేంగే. సరే పద ఇద్దరం వెళ్దాము అని రమ చెప్పింది. రాజు, తుమ్హారీ ఘర్ కహా హై. ఇప్పుడేం అడిగాడు, తుమ్హారీ ఘర్ కహా హై అన్నాడు. రమ, తుమ్హారీ నహీ తుమ్హారా కహో. సో రమ చెప్పింది, తుమ్హారీ అనకూడదు, తుమ్హారా అనాలి. ఎందుకు అనాలి, ఇక్కడ ఘర్ అనేది ఏంటి, స్త్రీలింగ్ కాదు, పుల్లింగ్ అన్నమాట. సో పుల్లింగ్ కాబట్టి తుమ్హారా, అదే స్త్రీలింగ్ అయితే తుమ్హారీ. రాజు, అరే గల్తీ హో గయి, ఘర్ పుల్లింగ్ హేనా. అరే రే తప్పైపోయింది, ఘర్ పుల్లింగ్ కదా. రమ, తుమ్ మేరా బాత్ సునో. ఇప్పుడు రమ ఏమనింది, తుమ్ మేరా బాత్ సునో అనింది. రాజు వెంటనే, అరే ఇస్ బార్ తుమ్ గలత్ కేసే బోలి. అరే ఏంటి నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మేరా బాత్ నహీ మేరీ బాత్ కెహనా చాహియే. ఇక్కడ రమ ఎవరు, అమ్మాయి కదా, స్త్రీలింగ్ గురించి చెప్తున్నారు. సో స్త్రీ మాట్లాడుతోంది అంటే మేరీ, మేరీ బాత్ సునో. సో ఇక్కడ మేరీ బాత్ అనాలి కదా అని చెప్పేసి రాజు అన్నాడు. హా మే గలత్ బోలి, అవును నేను తప్పు చెప్పాను అని చెప్పి రమ అంది. హిందీ మే బాత్చీత్ కర్తే రహనే సే గల్తియా సుధర్ జాయేంగి, అచ్చి హిందీ బోల్ సకేంగే హేనా. సో ఇక్కడ రమ చెప్పింది, హిందీలో మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మన తప్పులు అనేవి సరిదిద్దుకోవచ్చు, మనం మంచిగా హిందీలో మాట్లాడచ్చు అని చెప్పింది. హా సహీ హై అబ్ చలే, అవును నిజమే అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళారనమాట. తో యహ్ పాఠ్ కా సారాంశ్ క్యా హై. సో ఈ పాఠం యొక్క సారాంశం ఏంటి, इस पाठ में हिंदी में बात करते समय लिंग और वचन के प्रयोग में होने वाली गलतियों को सुधारने का प्रयत्न किया गया है. సో ఇందులో హిందీలో మనం మాట్లాడేటప్పుడు లింగ్ అదేవిధంగా వచన్ అనేవి మనము ఎక్కడ యూస్ చేస్తాము, ఎక్కడ మిస్టేక్స్ చేస్తాము అనేది మనకి తెలియజేయడానికి ఇది పాఠం అనేది ఇవ్వడం జరిగింది. इस पाठ में स्त्रीलिंग और पुल्लिंग शब्दों के बारे में बताया गया है. సో ఇందులో స్త్రీలింగ్ పుల్లింగ్ గురించి చెప్పడం జరిగింది. यह स्पष्ट किया गया है कि मेरा, मेरी, तुम्हारा, तुम्हारी जैसे शब्दों का प्रयोग कब कैसे करना है. సో మేరా అనేది ఎక్కడ యూస్ చేయాలి, మేరీ అనేది ఎక్కడ యూస్ చేయాలి, అలాగే తుమ్హారా, తుమ్హారీ ఇలాంటివి ఎప్పుడు మనము యూస్ చేయాలి అనేది ఇందులో చెప్పడం జరిగింది. इसी तरह इस पाठ में एकवचन और बहुवचन के प्रयोग के बारे में बताया गया है. అదేవిధంగా ఇందులో ఏకవచన్ బహువచన్ సింగులర్ ప్లూరల్ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము मीनिंग्स చూద్దాము. तो शब्दार्थ देखिए, पहला है सरल. सरल का मतलब क्या है, आसान అంటే ఈజీ. नेक्स्ट घोड़ा. घोड़ा का अर्थ होता है एक जानवर, मतलब हॉर्स. घोड़ा का अर्थ होता है, घोड़ा అంటే ఏంటి, హార్స్ గుర్రము అని. नेक्स्ट मैदान. मैदान का अर्थ होता है खेलकूद की जगह. సో मैदान అంటే ఏంటి, గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్, మనము ఆటలాడడానికి యూస్ చేసుకునేటువంటి మైదానము. కక్ష. కక్ష का अर्थ होता है वर्ग. కక్ష అంటే క్లాస్. నెక్స్ట్ అదేవిధంగా ఘర్. ఘర్ అంటే మకాన్, హౌస్. गलती. गलती का अर्थ होता है भूल. भूल मतलब मिस्टेक. बालक. बालक का अर्थ है लड़का, बॉय. स्त्री, औरत, ఉమెన్. సో ఇది మనకి సెకండ్ లెసన్ అన్నమాట. आओ హిందీ సీఖే. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో హిందీలో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏవైనా మిస్టేక్స్ వస్తే వాటిని సరిదిద్దుకోండి. అలా మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. హిందీలో మాట్లాడడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఓకేనా పిల్లలు, ఐ హోప్ మీ అందరికీ ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, నేను వాటికి క్లారిటీ ఇస్తాను. సో నెక్స్ట్ లెసన్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.